నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. కొత్త రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్న నేతలు. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల. రాష్ట్ర నవనిర్మాణానికి కృషి చేస్తామన్న కిషన్ రెడ్డి. టీడీపీ బీజేపీ పొత్తుపై గందరగోళం. రంగంలోకి దిగిన వెంకయ్య నాయుడు. ఐదో జాబితాను విడుదల చేసిన టీడీపీ. సీమాంధ్రలో 23 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. రేపు పీలేరులో నామినేషన్ వేయనున్న కిరణ్. భారీ సంఖ్యలో కార్యకర్తలను సమీకరిస్తున్న జేఎస్పీ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 21, 25 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు ముమ్మరం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్న కరీంనగర్ సభతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగింది. దీనిలో భాగంగా జిల్లాకో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోసారి ఈ నెల 27న సోనియా మెదక్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ భారీ బహిరంగ సభలు ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను హైదరాబాద్ ఇందిరాభవన్ లో కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు కొప్పుల రాజు, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, శైలజనాథ్, డొక్కా మాణిక్యవర్ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంత మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జైరాం రమేష్, చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనుభవజ్ఞుడు ఆనం రామనారాయణ రెడ్డి తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో ఎన్నో అంశాలు పొందుపరిచామని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకున్నామని అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ చరిత్రలో లేదని, ఆచరణకు సాధ్యమైన హామీలు మాత్రమే ఇవ్వడం కాంగ్రెస్ కు తెలుసని తెలిపారు. వాగ్దానాలు ఎన్నో చేస్తూ వచ్చారు మనకు తెలుసని, బట్ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక ఇది ఖచ్చితంగా ఏమేమి హామీలు ఇస్తుందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి తీరుతుంది. మరీ ముఖ్యంగా నాకు నచ్చింది ఇందులో ఆడబిడ్డ పుడితే ఆ బిడ్డ పుట్టగానే 100 గజాల స్థలం ఆ బిడ్డ పేరున రాయటం అన్నది ఇది చాలా చాలా నా హృదయానికి హత్తుకునేటువంటి పథకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి పేద తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే సంతోషించిన బదులు ఒక రకమైనటువంటి విషాదంగా ఏమిటిది అనే ఒక బరువుగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకు ఒక భరోసా, నీ ఆడబిడ్డ పుట్టేందుకు లక్ష్మి పుట్టింది అనుకో, ఆ బిడ్డకు మేము ఉన్నాము అంటూ కాంగ్రెస్ ఈ రోజున వారు భరోసాగా ఇస్తూ వారి ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఆనందం వెలువిరిసేలాగా ఈ యొక్క 100 గజాల స్థలం జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి శనివారం పీలేరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు. శనివారం పీలేరు చేరుకుని అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసేందుకు ఆయన కార్యకర్తలతో కలికిరి నుంచి పీలేరు దాకా రోడ్ షో నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితాను విడుదల చేస్తుంది. ఈ జాబితాలో 23 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 23 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల వివరాలు: కురుపాం జనార్దన్ దాట్రాజ్, చీపురుపల్లి కిమిడి మృణాలిని, అనపర్తి ఎన్ రామకృష్ణారెడ్డి, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, కొవ్వూరు ఏకే జవహర్, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, నర్సాపురం బండారు మాధవనాయుడు, ఉండి వేటుకూరి వెంకట శివరామరాజు, చింతలపూడి పీతల సుజాత, నూజివీడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు, మంగళగిరి తులసి రామచంద్ర ప్రభు, ప్రత్తిపాడు రావెల కిషోర్ బాబు, గుంటూరు తూర్పు మద్దాల గిరి, మాచెర్ల బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కొండపి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, గిద్దలూరు అన్నె రాంబాబు, గూడూరు వత్తుల జ్యోత్స్నాలత, సూళ్లూరుపేట పరస వెంకటరత్నం, ప్రొద్దుటూరు వరదరాజులరెడ్డి, పీలేరు ఎండి ఇక్బాల్, తిరుపతి వెంకటరమణ, సత్యవేడు తల్లారి ఆదిత్య. నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పారిశ్రామికవేత్త పోట్లూరి వరప్రసాద్ భేటీ అయ్యారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న పీవీపీ 2 రోజుల నుంచి పవన్ తో చర్చిస్తూనే ఉన్నారు. అయితే పోటీ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నామినేషన్ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపిన ఆస్తులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమాల రామకృష్ణుడు ఆరోపణలు చేశారు. తప్పుడు అఫిడవిట్లతో జగన్ ఎన్నికల నేరానికి పాల్పడ్డారని విమర్శించారు. ఆయనకు చెందిన 1011 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని, ఇప్పుడు తన ఆస్తి 411 కోట్లుగా ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. కాబట్టి ప్రతిపక్షాల అభ్యంతరాల ఆధారంగా జగన్ అభ్యర్థిత్వాన్ని పునర్పరిశీలించాలని కోరారు. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ఇతర తెలంగాణ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సాధికారతకు బీజేపీ మేనిఫెస్టో ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నా తెలంగాణలో కలిసే ఉంటామని అన్నారు. తెలంగాణ టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ గారు, బీజేపీ అఖిల భారత అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు, మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ గారు, పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి గారు, ఇతర ఛానల్ లాంటి అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. 22 నాడు టెంటేటివ్గా నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఒక మంచి వాతావరణము తెలంగాణలో ఏర్పడుతుంది. నిన్నట్టు చూసాము, సోనియా గాంధీ వచ్చారు పోయారు, కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు తెలియ కూడా తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారి సభలు ఎప్పుడు ఉంటాయి, వారు ఎప్పుడు వస్తారని ఈరోజు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పర్యటన తర్వాత తెలంగాణ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రజలలో మార్పు వస్తుంది. బీజేపీ అనుకూల వాతావరణం తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే ఉంది, మరింతగా ఆయన సభలు తోడ్పడుతుంది. టికెట్లు ఆశిస్తున్న నేతలు ఎక్కువగా ఉండటంతో సీట్ల కేటాయింపు వ్యవహారం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గ టీడీపీతో వివాదం రాజుకుంది. వరదరాజులరెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ మరో నేత లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగారెడ్డి నివాసం వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. సీఎం రమేష్ ఒక బ్రోకర్ గా ఆయన డబ్బులకు అమ్ముడుపోయి ఒక బ్రోకర్ గా వ్యవహరించి ఈ రోజు ఎంతో కష్టపడుతున్న లింగారెడ్డి గారికి టికెట్ రాకుండా చేసిన ఘనత సీఎం రమేష్ నాయుడికే దక్కుతుందని మనవి చేసుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారుజామున వనస్థలిపురంలో మచిలీపట్నం లోక్సభ వైసీపీ అభ్యర్థి పార్థసారథి భార్య
కమల నుంచి 45 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ మొత్తాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కమలతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వద్ద నుంచి ఆమె యొక్క ల్యాప్టాప్ బ్యాగులో 45,10,000 రూపాయలు నగదుని గమనించి స్వాధీనం చేసుకోవటం అయింది. వీటికి సంబంధించిన వివరాలని అడగ్గా ఆమె దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే లేవు. అయితే వారు చెప్పిన దాని ప్రకారం మాజీ మంత్రి పార్థసారథికి భార్య ప్లాట్ నెంబర్ 13 శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో వీరి నివాసాన్ని పేర్కొనడం జరిగింది. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కి ఎండీగా పనిచేస్తున్నారు. ఈ హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో వీరి యొక్క సైట్స్ సంబంధించిన పేమెంట్స్ కోసం ఈ డబ్బులు తీసుకెళ్తున్నట్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు పదును పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ సీఎం పదవి కోసం సోనియా కాళ్లు పట్టుకున్నది నిజం కాదా అని శ్రవణ్ ప్రశ్నించారు. సోనియా బలిదేవత అయితే కుటుంబ సభ్యులందరితో కలిసి ఆమెను ఎందుకు కలిశారని ఆయన నిలదీశారు. కేసీఆర్ ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని శ్రవణ్ తెలిపారు. ఫోటోగ్రాఫర్లకు పోజులు ఇచ్చినట్టుగా పోజులు ఇచ్చి ఫోటోలు దిగినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ అధినేత కుటుంబమా, మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఆ రోజు బలిదేవత కాదా అని చెప్పని. మరి ఈ బలిదేవత పక్కన నిలబడి లోపల పోయేవో ఫోటోలు దిగుతావు, బయటకు వచ్చేవో బలిదేవత అని మాట్లాడతావు. అంటే ప్రజల్ని మోసం ప్రయత్నం ఇది. ఇంత చిల్లర రాజకీయం ఉంటుందా? ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా ఓట్ల కోసం? తెలంగాణ జిల్లాలో అత్యంత ఆసక్తికరమైన పోటీ ఏది అని అడిగితే ఎవరైనా చూపించేది నిజామాబాద్ వైపే. ఎందుకంటే అక్కడి నుంచి తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తొలిసారిగా పోటీలోకి దిగారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయని ఆమెపై 2 సార్లు ఎంపీగా గెలిచిన మధుయాష్కి గౌడ్, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఎవరికి వారు గెలుపు ధీమాలో ఉన్నారు. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలతో సరిహద్దును షేర్ చేసుకునే నిజామాబాద్ లో అలకాపూర్ లాంటి అత్యంత ఆధునిక ప్రాంతాలు, అతి వెనుకబాటుతనంతో మగ్గుతున్న గాంధారి లాంటి ఊర్లు కలగలిసి ఉన్నాయి. ముస్లిం, మరాఠీ, లంబాడీ వర్గాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు టీఆర్ఎస్ అధినేత కుమార్తె కవిత పోటీ చేస్తున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన మధుయాష్కి గౌడ్, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎండల లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. కవిత టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉండగా మధుయాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎండల బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. తెలంగాణ వాదం అత్యంత బలంగా ఉన్న జిల్లాలో నిజామాబాద్ ఒకటి. 3 అభ్యర్థులు కూడా వీర తెలంగాణవాదులే. కవిత తెలంగాణ జాగృతిని స్థాపించి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ కుమార్తెగా ఆమెకు తెలంగాణ వాదం వారసత్వ ఆస్తిగా సంక్రమించింది. ఇక మధుయాష్కి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ నేతల్లో ఒకరు. బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ తెలంగాణ సాధన కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు. ఈసారి వీరి ముగ్గురిలో ఎవరు విజయబావుట ఎగురవేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు. మరెప్పుడు చేసుకుంటుందో? ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు.
మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. देशवासियों बातें ये अभिमान की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की. 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हरदम जम के रखो कदम. हर कोने को बांधा है कि ऐसी मजबूत डोर से, अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से. बुलंद हौसले सुनो आजादी की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी की शान. 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हरदम जम के रखो कदम. भारत के अदम्य जोश को सलाम. सेंट्रल बैंक ऑफ इंडिया. సాంప్రదాయక సంపదని సొంతం చేసుకోండి. పరంపర బై జోసాలుకాస్. ఈ సంస్థ వారు హైదరాబాద్ కి అతి సమీపంలో భువనగిరి రోడ్ లో హైవే రోడ్డుకి పక్కనే ఉన్న అనంతారం విలేజ్ దగ్గర 11 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో 270 ఇండిపెండెంట్ హౌజులతో అద్భుతమైన వెంచర్ ని అభివృద్ధి చేశారు. ఈ వెంచర్ లో 270 ఇళ్లు ఏబిఎన్ 2 మార్గాల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది 1 నెల 15 రోజుల నుంచి 2 నెలల లోపల వెంచర్ ని దాదాపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. బిల్డింగ్ కట్టిన, ఓ రోడ్స్ వేసిన, ఓ 60 mm మెటల్, 40 mm, ఓ బీటీ హెచ్పి డాంబర్ డబ్బాలతో మంచి క్వాలిటీగా ఉండాలని, మా కస్టమర్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డెవలప్మెంట్ చేసేయాలని, ఇది మంచి సక్సెస్ఫుల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం ఇక్కడ. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం. మీరు సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న కోయ గురూజీ పి రామరాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి సమస్యలు, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు మరియు అన్ని జాతక సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. నరఘోష, నాగదోషం, దృష్టి దోషం, శని దోషాలకు మరియు సమస్త దోషాలకు పూజలు చేయబడును. గాలి, ధూళి, గ్రహ, దేవర, దయ్యములను వదిలించబడును. 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల పిల్లలకు బాలగ్రహ దోష యంత్రములు కట్టబడును. సమస్త రోగాలకు మూలికా వైద్యం చేయబడును. మా చిరునామా ఆర్టీసీ క్రాస్ రోడ్, ఉప్పలమ్మ గుడి ప్రక్కన, హైదరాబాద్. సెల్ 8686906073. G. Pullaredi Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి. విచ్చేయండి శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. అపురూపమైన అందం, అందుకున్న ప్రేమానుబంధం, స్వచ్ఛమైనది వజ్రం, శాశ్వతం నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. భక్తి న్యూస్. ఆమె మాట్లాడితే మంటలే, అందుకే ఫైర్ బ్రాండ్ గా సుపరిచితులు. ఆమె మరెవరో కాదు, బీజేపీ నేత ఉమా భారతి. తాజాగా ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె తనయుడు రాహుల్ పై ఫైర్ అయ్యారు.
తాము నిజాలు బయట పెడితే వారు ఇంటికే పరిమితం అవుతారని హెచ్చరించారు. దీనికి కారణం ఉమాభారతి గతంలో మోడీపై చేసిన విమర్శల వీడియోను కాంగ్రెస్ బయట పెట్టడమే. మోడీ వికాస పురుషుడు కాదు, వినాశకర పురుషుడు అని గతంలో ఉమాభారతి బీజేపీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ వీడియోనే కాంగ్రెస్ నిన్న బయట పెట్టింది. దీంతో ఉమాభారతి మండిపడ్డారు. కాంగ్రెస్ గురించిన నిజాలు బీజేపీ బయట పెడితే సోనియా, రాహుల్ ఇంటికే పరిమితం కావలసి వస్తుందని హెచ్చరించారు. पूरे देश में नरेंद्र मोदी जी ने हमला करने की कोशिश की है। मैं अपने मोटा भाई को, मैं उनको मोटा भाई कहती रही हूँ, मैं उनको 73 से जानती हूँ, मुझे उनके बारे में अच्छी तरह से मालूम है। मैं ऐसा मानती हूँ कि नरेंद्र मोदी जी विकास पुरुष नहीं है, विनाश पुरुष है और उन्होंने गुजरात का विनाश किया है। और वो जो जीडीपी का दावा कर रहे हैं वो फर्जी है। वो जो बीपीएल का दावा कर रहे हैं कि बिलो पॉवर्टी लाइन लोगों की संख्या यहाँ घटी है, मैं नरेंद्र मोदी को कहूंगी कि मेरे साथ वो एक गाँव में चले जहाँ बीपीएल की लिस्ट बनी है और मैं उनको बताऊंगी कि वो लिस्ट कितनी फर्जी है। बिलो पॉवर्टी लाइन से ऊपर लोग उठ गए हैं और बीपीएल की जगह एपीएल लोग हो गए हैं। ये पूरा का पूरा मामला फर्जी है और ये दिखाने के लिए किया गया है कि गुजरात ने बहुत विकास किया है। मुझे जानकारी हुई है कि गुजरात इन 5 सालों में दुगना कर्जदार हुआ है। गुजरात के ऊपर గుజరాత్ అద్భుతమైన ప్రగతిని సాధించిందని చేస్తున్న ప్రచారమంతా వాస్తవం కాదని, గుజరాత్ అభివృద్ధిని అద్భుతంగా మార్కెట్ చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. వాస్తవానికి గుజరాత్ కన్నా తమిళనాడు ఎంతో అభివృద్ధి చెందిందని ఆమె తెలిపారు. తమిళనాడులో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ ఏఐఏడీఎంకే మాత్రమే అని చెప్పారు. Several points which are vital to the interest of Tamil Nadu and to the interest of the nation. But I was told that only 10 minutes would be allotted to each chief minister and that if we spoke beyond the allotted 10 minutes, a bell would ring. I began my speech. As soon as 10 minutes were up, they rang a bell. This was a big humiliation. I have attended many conferences before, Chief Minister's conferences convened by the Prime Minister, National Development Council meetings, and such a procedure has never been followed in the past. There have been many occasions, even during the last NDC meeting and the last Conference of Chief Ministers held some months ago, when other Chief Ministers were permitted to speak. ఆగంతుకులు మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై దాడి చేశారు. వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్ పై దుండగులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటన వారణాసిలో బెనారస్ హిందూ యూనివర్సిటీ సమీపంలో జరిగింది. దాడి సమయంలో దుండగులు హర్ హర్ మోడీ, గర్ గర్ మోడీ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. సరైన సమయంలో పోలీసులు చేరుకోవడంతో కేజ్రీవాల్ కు ఎలాంటి హాని జరగలేదు. కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్సీపీ నాయకురాలు ధనలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంచుతూ ఆమె పట్టుబడ్డారు. ఆమెతో పాటు ఆమెకు సంబంధించిన మరో 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఓటు వేసేందుకు డబ్బు తీసుకున్న 6 మంది ఓటర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి నెత్తురుడింది. నగర శివారు శంషాబాద్ మండలం పెదగోల్కొండ వద్ద 2 కార్లు ఢీకొట్టిన సంఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను హూటాహుటిన పోలీసులు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా రాజేంద్రనగర్, బుద్వేల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. బుద్వేల్ కు చెందిన ఓ కుటుంబం వ్యాగనర్ కారులో ఇబ్రహీపట్నంలోని మన్నెగూడలో ఓ విందులో పాల్గొనేందుకు వెళ్లింది. విందు ముగించుకొని అర్ధరాత్రి తిరిగి వస్తుండగా శంషాబాద్ పరిధిలోని పెద్దగోల్కొండకు రాగానే ఎదురుగా హైదరాబాద్ నుండి విజయవాడ వైపుగా వెళుతున్న శాంట్రో కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే చిన్న దావత్కు పోయినాము. వస్తా ఇంకా అదే మన్నెగూడ వాళ్ళ మేనమామ ఇంటికాడ మా రాజునార్ బుద్వేల్
అక్కడ నుంచి దావత్కి వెళ్ళినాం సార్. 9 వరకు అక్కడ పోయినాము. ఒక 2 గంటలు అట్లా ఉండి మళ్ళీ ఇక్కడ బయలుదేరినాము సార్. ఇంకా 12-11:30 కావచ్చు. ఇంకా అక్కడ అసలు ఎట్లా దాకిందో అర్థం కాలేదు సార్ మనకు. ఇక్కడ మేఘనార్ సార్, 5 సార్. ఎస్బీక్యూ ఉక్కు పరిశ్రమలో విద్యుత్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 గాయాలు కాగా 2 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అంకుల పాటూరులోని ఎస్బీక్యూ ఉక్కు పరిశ్రమలో 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉంది. ఉదయం మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగానే కోల్ కన్వేయర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఐపీఎల్ 7 లో ఢిల్లీలో జరిగిన మ్యాచ్ తో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు జట్టు 146 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా మరో 20 బంతులు మిగిలి ఉండగానే 146/2 వికెట్లతో లక్ష్యాన్ని ఛేదించింది. యువరాజ్ సింగ్ 52 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 49 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన డుమిని 6, టేలర్ 43 పరుగులు చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో 145 పరుగులు సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీమాంధ్ర కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, కొత్త రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్న నేతలు. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల, రాష్ట్ర నవ నిర్మాణానికి కృషి చేస్తామన్న కిషన్ రెడ్డి.